నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తి మండలం వేళ్లచెరువు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం పాల్గొన్న వెంకటేశ్వర్ ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి. ఉత్తమ జాతీయ ఉపాధ్యాయుడు పూనాటి సురేష్ కు సన్మాన కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి. శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా కాలభైరవ స్వామివారి అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. శ్రీకాళహస్తి సివిల్ సప్లైస్ బోర్డర్ ముందు AITUC ఆధ్వర్యంలో నిరసన. సివిల్ సప్లైస్ కార్మికులకు పెరిగిన ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు తక్షణమే పెంచాలని డిమాండ్. శ్రీకాళహస్తి మండలంలోని వేళ్లచెరువు గ్రామం నందు ప్రభుత్వ యంత్రాంగం ఇది మంచి ప్రభుత్వం ప్రజా వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి, జిల్లా కలెక్టర్ S వెంకటేశ్వర్లు సంయుక్తంగా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. శ్రీకాళహస్తి మండలంలోని వేళ్లచెరువు గ్రామం నందు ప్రభుత్వ యంత్రాంగం ఇది మంచి ప్రభుత్వం ప్రజా వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి మరియు జిల్లా కలెక్టర్ S వెంకటేశ్వర్లు సంయుక్తంగా పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేసిన పోషణ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గ్రామస్తులు తమ సమస్యలు జిల్లా కలెక్టర్ S వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లారు. ప్రజా సమస్యలను పరిష్కారం దిశగా కార్యాచరణ చేపడతామని కలెక్టర్ ఎమ్మెల్యే గ్రామస్తులకు తెలియజేశారు. గత కొద్దేళ్లుగా అభివృద్ధి చెందని మన్నవరంలోని బెల్ పరిశ్రమను పరిశీలించి పరిశ్రమను ప్రారంభించే విధంగా కార్యాచరణ చేపట్టాలని ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులైన సందర్భంగా ప్రజా పరిపాలన ఈ 100 రోజుల్లో ఏ విధంగా ప్రజలకు సుపరిపాలన అందజేశామో ప్రజల వద్ద తెలుసుకునే విధంగా తమ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇది మంచి ప్రభుత్వం ప్రజా వేదికను ఏర్పాటు చేసి ప్రజలతో మమేకమయ్యే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ గ్రామస్తులకు అతి సమీపంలో ఉన్న మన్నవరం బెల్ పరిశ్రమ పునః ప్రారంభించి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయాలని స్థానిక కలెక్టర్ వెంకటేశ్వర్లు కోరినట్లు తెలియజేశారు. తిరుపతి జిల్లా కలెక్టర్ S వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, 100 రోజుల పరిపాలనలో ప్రజలకు అందజేసిన సంక్షేమ పథకాలు కింది స్థాయి వరకు చేరాయో లేదో తెలుసుకునే విధంగా ఇది మంచి ప్రభుత్వం పేరిట ప్రజా వేదికను ఏర్పాటు చేసి ప్రజల వద్ద నేరుగా వారి అభిప్రాయాలను తెలుసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ గ్రామంలోని ప్రజలు తమ సమస్యలను తన దృష్టికి తీసుకొని వచ్చారని ఆ సమస్యలను పరిష్కరించే విధంగా కార్యాచరణ చేపడతామన్నారు. ఈ ప్రాంతంలోని ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండే మన్నవరం బెల్ పరిశ్రమలు పరిశీలించి బెల్ పరిశ్రమ పునః ప్రారంభించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కార్యాచరణ చేపడతామన్నారు. SS కెనాల్ కాల్వ పనులు పూర్తి చేసే విధంగా త్వరలోనే కార్యాచరణ చేపడతామన్నారు. పెన్షన్ వచ్చే నెల నుంచి అర్హులకు అందరికీ తీసుకుంటాం. వచ్చే నెల ఈయన కలవండి అమ్మా. చెప్పారు నెల అని చెప్పినారు కదా, ఎల్లో చేపిస్తారు. ఎంతమంది మున్సిపాలిటీ ఇప్పుడు ఇదే ప్రాబ్లం అన్ని జరుగుతుంది సార్. మీనింగ్ రావడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. వారు వచ్చిన వెంటనే ముందు ఇక్కడ ఉన్న సమస్యల గురించి తెలుసుకోవడం జరిగింది, మేము చెప్పడం జరిగింది. గ్రామస్తులందరూ కూడా ఇక్కడున్న పట్టాభూములు ఏమైతే ఇష్యూస్ ఉన్నాయో చెప్పారు, బోర్ ఇష్యూస్ చెప్పారు, ల్యాండ్ ఇష్యూస్ చెప్పారు. అవన్నీ కూడా వెంటనే సార్ కూడా టైం బౌండ్ పెట్టుకొని చేస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. నిజంగా ఇలాంటి కలెక్టర్ గారు మా జిల్లాకు వచ్చినందుకు మాకు చాలా గర్వంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక చదువుకున్నాడు బాధ ఒక చదువుకున్నది అర్థమవుతుంది. సో ఆ వేవ్ లెంగ్త్ మాకు కలెక్టర్ గారు మ్యాచ్ కావడం, నేను చెప్పే పని ఇమీడియట్గా రెస్పాండ్ కావడం, చేయడం అనే దాంట్లో వారే సాట్ అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, అలానే వచ్చే కాలంలో కూడా ఏమైతే మా ప్రభుత్వం సూపర్ 6 కావచ్చు, లేకపోతే XYZ ఏవైతే మా అన్ని ఇచ్చిన వాగ్దానాలు చేస్తున్నాం అవన్నీ కూడా అమలు పరుస్తూ, అదే దివాళీ నుంచి
మరి ఫ్రీ గ్యాసు అలానే ఫ్రీ బస్సు ఏదైతే మహిళలకు ఇస్తామన్నామో దాన్ని కూడా అమలు చేసే చిత్తశుద్ధి. దాని తర్వాత మొన్న ఫ్లడ్ ఏరియాలో కూడా చంద్రబాబు నాయుడు చూపించిన ధైర్యము చిత్తశుద్ధి అవన్నీ కూడా బ్రహ్మాండంగా ఈ 100 రోజుల్లో మీ కార్యక్రమం చేసుకెళ్ళాం. అలానే కాళహస్తిలో ఏమేమి డెవలప్మెంట్ చేసాం కూడా వర్ణించడం జరిగింది. అందరూ కూడా కాళహస్తి ప్రజలందరూ కూడా ఒక మార్పు వచ్చింది, ఒక మంచి ప్రభుత్వం వచ్చింది, మా ప్రభుత్వం వచ్చింది, ఒక పేదవాడి ప్రభుత్వం వచ్చిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ఆనందంతో ఉన్నారు. తప్పకుండా ఇదే ఆనందం వచ్చే 5 ఏళ్ళు కూడా మరి కంటిన్యూ అవుతుంది. తప్పకుండా కష్టపడి పనిచేస్తాం. పేదవాడి బతుకుల్లో మార్పు తేవడమే ఈ తెలుగుదేశం పార్టీ ఒక కృషి పట్టుదల అని చెప్పి తెలుసు. ప్రభుత్వం కార్యక్రమం ఏదైతే ఉందో ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మేలచ్చూర్ పంచాయతీ శ్రీకాళహస్తి మండలానికి చేస్తున్నాం. గౌరవ శాసనసభ్యులు సుధిరెడ్డి గారితో పాటు ఈరోజు ఇక్కడ ప్రజావేదిక కార్యక్రమంలో మనం పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఈ 100 రోజుల్లో మన ప్రభుత్వం ఏమేమి చేసింది, ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసింది, సంక్షేమ కార్యక్రమాలు ఏమేమి చేసింది అనేది ప్రతి ఒక్కటి కూడా సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి వెళ్ళి వాళ్ళతో కూర్చొని మాట్లాడి, అదేవిధంగా ప్రతి ఇంట్లో ఉన్నటువంటి సమస్యలను కూడా తెలుసుకొని నోట్ చేసుకొని ఆ సమస్యలను ఎలా పరిష్కారం చేయాలి వచ్చే రోజుల్లో అనేది కూడా ఆ కుటుంబంలో ఉన్న పెద్దలందరికీ తెలిపి అవన్నీ కూడా మనము ఒక ప్రాపర్గా డాక్యుమెంట్ చేసి ఆ సమస్యలన్నీ పరిష్కారం చేసే పరిస్థితి. అదేవిధంగా మీరు అందరూ చూసుకున్నట్టయితే 100 రోజుల్లో ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సమపాలనలో చేస్తుంది. ముఖ్యంగా పెన్షన్లన్నీ కూడా 1వ తారీఖున ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇవ్వటం, 4,000 పెంచడం, 6,000, 10,000, 15,000 ఇలా 4 కేటగిరీలు ఇవ్వడం. అదేవిధంగా ఉద్యోగస్తులందరికీ కూడా 1వ తారీఖున జీతాలు ఇవ్వడం, అన్నా క్యాంటీన్ స్థాపించడం. మరీ ముఖ్యంగా తిరుపతి జిల్లాలో పరిశ్రమలకు అనువైనటువంటి జిల్లా. ఇక్కడ ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి అది కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గం, శ్రీకాళహస్తి మండలం, ఏర్పేడు, రేణిగుంటలో కూడా ఎన్నో పరిశ్రమలు గడిచిన 100 రోజుల్లో మనకు వచ్చున్నాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే టూరిజంకు కూడా ఇక్కడ చాలా ఎక్కువ అవకాశం ఉంది. మీ అందరికీ తెలిసిందే, శ్రీకాళహస్తి ఈశ్వర స్వామి టెంపుల్కి మనకు సుమారుగా 40,000 మంది ప్రతిరోజు వస్తూ ఉంటారు. ఆ గుడిని ఇంకా ఎట్లా అభివృద్ధి చేయాలా, అదేవిధంగా భక్తులందరినీ తిరుమల శ్రీకాళహస్తి వచ్చే వాళ్ళందరినీ 2 రోజులు తిరుపతిలో ఉండే విధంగా ఎలా ఉంచాలనేది కూడా చేస్తే ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు పెరిగే ఇది ఉంది. దాంట్లో భాగంగానే జిల్లా యంత్రాంగం అంతా కూడా గౌరవ శాసనసభ్యులు వీళ్ళందరి సూచనల మేరకు మనము అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు మనము ఈ ప్రజావేదికని ఈరోజు ఇక్కడ నిర్వహించుకొని ప్రజలందరికీ కూడా వాళ్ళ సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి మనకి ప్రజా సమస్య పరిష్కార వేదిక కూడా మనము ద్వారా అధికారులు అందరూ కూడా 24 గంటలు అందుబాటులో అందరు ప్రజలు అందరికీ ఉంటున్నారు. వాళ్ళ సమస్యలన్నీ కూడా ఒక టైం పద్ధతిలో మనము పెట్టుకొని వాటిలో పరిష్కరించి వాళ్ళకి పరిష్కారం కనుక వాళ్ళకి ఇష్టం లేకపోతే నెక్స్ట్ లెవెల్ అధికారి కూడా పరిష్కారం చేసే విధంగా ఈరోజు మనం ఈ ప్రజా సమస్య పరిష్కార వేదిక కూడా చేస్తున్నాం. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు అందుకున్న పూనాటి సురేష్ కు ఆయన స్వగ్రామం అక్కుర్తి గ్రామ ప్రజలు శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి, కోల ఆనంద్ సమక్షంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న పూనాటి సురేష్ ను ఆయన స్వగ్రామం అక్కుర్తి గ్రామ ప్రజలు శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి, కోల ఆనంద్ సమక్షంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సుధిరెడ్డి మాట్లాడుతూ, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు మన మధ్యలో ఉండడం చాలా సంతోషమని, విద్యార్థులందరూ వారిని స్ఫూర్తిగా తీసుకొని ఉన్నటువంటి అనేక అవకాశాలను ఉపయోగించుకొని ఉత్తమ పౌరులుగా ఎదగాలని సూచించారు. అక్కుర్తి నుంచి ఢిల్లీ వరకు ఎదిగిన సురేష్ ను చూసి గ్రామస్తులు కూడా స్ఫూర్తి పొందాలని తెలియజేశారు. పనిచేస్తున్న ఊరందూరు గ్రామ పాఠశాలకు ఎలాంటి మౌలిక సదుపాయాలు అవసరమైనా తాను దగ్గరుండి చేస్తానని హామీ ఇచ్చారు. ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయుడైన కూనాటి సురేష్ నేటి హీరో అని పొగిడారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కాబడిన వేడం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు చలంను సన్మానించారు. శ్రీమతి విస్తారెడ్డి గారు సన్మానించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఆనందం కూడా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శాంతి హోమం శాస్త్రయుక్తంగా నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని శాంతి హోమం నిర్వహించినట్లు అధికారులు ప్రకటించారు. కలశ జలాలను జల్లి ఆలయ పరిసరాలు శుద్ధి చేశారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రత్యేక శాంతి హోమం పూజను వేదోయుక్తంగా చేపట్టారు. స్వామివారి జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకొని
శాంతి హోమం చేపట్టారు. ఆలయంలోని 16 కాళ్ళు మండపంలో ఆలయ ప్రధాన అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి శాంతి హోమాన్ని శాస్త్రయుక్తంగా నిర్వహించి పూర్ణాహుతిని ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం కలశ జలాలతో ఆలయ పరిసరాల్లో జల్లి శుద్ధి చేశారు. ఇటీవల ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహించారు. అయినప్పటికీ మళ్లీ స్వామివారి జన్మ నక్షత్రం పేరిట శాంతి హోమం నిర్వహించడం ఎందుకో చర్చనీయాంశంగా మారింది. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆజాద్, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఆలయ అధికారులు నాగభూషణం, హరియాదవ్ తదితరులు పాల్గొన్నారు.
నియోజకవర్గంలోని ఏర్పాటు పట్టణం వెంకటగిరి సర్కిల్లో ఇద్దరు వ్యక్తులు అరెస్టు చేసిన ఏర్పాటు పోలీసులు వారి నుంచి 22.250 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఏర్పాడు మండల ఇన్ఛార్జి డీఎస్పీ కె నరసింహమూర్తి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పాడు పట్టణం వెంకటగిరి సర్కిల్లో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన ఏర్పాడు పోలీసులు వారి నుంచి 22.250 కేజీలు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఏర్పాడు మండల ఇన్ఛార్జి డీఎస్పీ కె నరసింహమూర్తి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా చేయాలని సంకల్పించిన మొదటి 100 రోజులలో భాగంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్ తిరుపతిని డ్రగ్ రహిత టెంపుల్ సిటీగా మార్చాలన్న సంకల్పంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారని అన్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 4 గంటల సమయంలో ఏర్పాడు పోలీస్ స్టేషన్ సిఐ ఎస్ జయచంద్ర తన సిబ్బందితో ఏర్పాడు టౌన్ వెంకటగిరి సర్కిల్ వద్ద అనుమానాస్పదంగా తిరుపతి మాడవీధికి చెందిన తిరువాయి నరసింహ రోహిత్, ఏర్పాడుకు చెందిన బోడుగు నవీన్ అనుమానాస్పదంగా కనబడడంతో వారిని సోదా చేశామని అన్నారు. వారి నుంచి 22.25 కేజీల గంజాయి 9,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నామని, వారిపై పిఎస్ సిఆర్ నెంబర్ 254/2024 U/S 20B2C ఆఫ్ NDPS యాక్ట్గా నమోదు చేయడం జరిగిందన్నారు. ముద్దాయిలు మేల్రపాక గ్రామ సమీపంలో గల పద్మావతి హోటల్ వెనుక ముళ్ల పొదలయందు ఉంచిన A3 మునిభరణి ఈ గంజాయి దాచి ఉంచిన చిన్న పొట్లాలు కట్టి ఏర్పాడు పట్టణం నందు కావలసిన వారికి అమ్ముతున్నట్లు ప్రాథమికంగా తెలిసిందన్నారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు డ్రగ్ రహిత తిరుపతి జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీసులు గట్టి కార్యాచరణ చేపడుతున్నారని తెలియజేశారు. నేడు గంజాయిని పట్టిన ఏర్పాడు పోలీసులను డీఎస్పీ అభినందించారు. భారత జనసంఘ వ్యవస్థాపకులు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి వేడుకలను శ్రీకాళహస్తిలోని పాత బస్టాండ్ వద్ద పట్టణ అధ్యక్షుడు గరికపట్టి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ పాల్గొని పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత జనసంఘ వ్యవస్థాపకులు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి వేడుకలను శ్రీకాళహస్తిలోని పాత బస్టాండ్ వద్ద పట్టణ అధ్యక్షుడు గరికపట్టి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ పాల్గొని పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బీజేపీ శ్రేణులకు మరియు ప్రజలకు స్వీట్లు పంచిపెట్టి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ మాట్లాడుతూ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించారని అన్నారు. ఆయన ఓ పాత్రికేయుడిగా పలు సంఘ సంస్కరణలు తీసుకొచ్చారని, ఆయన రచించిన సిద్ధాంతాలని ఆదర్శంగా తీసుకొని కార్యకర్తలు, నాయకులు పార్టీ పటిష్ట కొరకు పాటుపడుతున్నారని, ఆయన కన్న కలలను నెరవేర్చే దిశగా నేడు ప్రధాని నరేంద్ర మోదీ ఆయన ఆశయాలకు అనుగుణంగా పరిపాలన కొనసాగిస్తూ ప్రజలకు సంక్షేమాలను అందజేస్తున్నారని తెలియజేశారు. పాత్రికేయుడిగా అప్పట్లో BA అభ్యసించి మరి విద్యాభ్యాసం BA తరువాత ఆయన పాంచజన్యం పేపర్ నడుపుతూ ఒక పాత్రికేయుడిగా లక్నో దినపత్రిక ఇలా ఆయన పాత్రికేయుడిగా నడుపుతూ జనసంఘంలో చేరడం, దానికి ముందు కూడా స్వతంత్ర ఉద్యమంలో కూడా ఆయన పోరాటం చేసినటువంటి వ్యక్తి, స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి. మరి తదనంతరము మరి స్వతంత్రం వచ్చినాక శ్యాంప్రసాద్ ముఖర్జీ గారితో 1952లో ఆయన పయనించడం, అప్పుడు జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకులు ఈయన కూడా ఉండి ఆయన శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి యొక్క మరణానంతరం మరి ఆ బాధ్యతలు ఈయన భుజస్కంధాల మీద వేసుకొని భారతదేశంలో భారత జనసంఘ పార్టీని ఎంతో ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. కానీ ఆయన్ని ఆ రోజు ఉన్నటువంటి నెహ్రూ వాళ్ళ కుటుంబ బుద్ధితో మరి ఆయన రాత్రి రైలు ఎక్కి ఉదయం దిగేటప్పటికే మరణం చెందడం, ఆ మరణం ఇప్పటికీ మిస్టరీ. మరి అలాంటి వ్యక్తులు ఈరోజు చూస్తే ఆయన ఆశయ సాధనలు, ఆయన ఏదైతే కోరుకున్నారు ఏకత్వవాది, ఆయన ఏ నిర్ణయం అయితే తీసుకోవాలనుకున్నారు ఈ భారతదేశం కోసం, ఏదైతే అనాలోచిత నిర్ణయం ఆ రోజు నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ తీసుకున్నటువంటి 370 జమ్మూ కాశ్మీర్కి సంబంధించి 370 ఆర్టికల్ రద్దు కోసం, ఇవన్నీ కూడా ఆయన ఆలోచనగా మిగిలిపోతే ఈ దేశం ఎలా పయనించాలా ఆయన ఎన్నో కళ్ళ కన్నారు. కానీ ఆ కళ్ళన్నీ కూడా ఈరోజు మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో గత 11 సంవత్సరాలుగా
అటు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి కన్న కళలు, అదేవిధంగా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి కన్న కళలు, ఇవన్నీ కూడా ఈరోజు నెరవేర్చే విధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశానికే కాదు ఒక ప్రపంచానికి దిక్సూచిగా తగినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈరోజు అందరూ కూడా ప్రజలందరూ హర్షిస్తున్నారు. మరి ఈరోజు ఎక్కడ చూసినా ఒక పండుగ వాతావరణంలాగా దీనదయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క జయంతిని దేశం అంతా కూడా ఎక్కడ చూసినా వార్డులో వీధుల్లో కొనియాడుతున్నారు. మా కాళహస్తిలో కూడా పట్టణంలో కూడా ఈరోజు ఆయనకి జోహార్లు అర్పించామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. శ్రీకాళహస్తి పట్టణ కేంద్రమైన సివిల్ సప్లై బోర్డు అనే ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో హమాలీలు నిరసన వ్యక్తం చేశారు. హమాలీలకు కూలీ రేట్ల పెంపుదల చేసి ఏరియాస్ తో కలిపి చీమో విడుదల చేయాలని, రూటు ఆప్టిమేషన్ రద్దు చేయాలని కోరుతూ నల్ల రిబ్బన్లతో నిరసన వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలోని నల్ల రిబ్బన్లతో నిరసన చేస్తూ ధర్నా నిర్వహించారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి మాట్లాడుతూ సివిల్ సప్లైస్ కార్మికులకు పాత అగ్రిమెంట్ అయిపోయి 9 నెలలు గడుస్తున్నా ఇంతవరకు నూతన అగ్రిమెంట్ చేయడానికి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ప్రతి నెల 5వ తారీఖు లోపల జీతాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని, అలా కాకుండా ప్రతి నెల 18 అయిన తర్వాత కూడా జీతాలు చెల్లించలేదని తిరుపతి డిఎం గారు సివిల్ సప్లై కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని, కొత్తగా చేరినటువంటి హమాలీలకు పిఎఫ్ కార్డులు ఇవ్వడానికి కూడా డిఎం గారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారని ఆరోపించారు. జీతాలు అడిగితే డీటీలపైనే నెపం నెప్పుతూ కాలయాపన చేస్తూ ఉన్నారని, అలాగే జిల్లాల్లో ఇప్పటి వరకు యూనిఫామ్, కుట్టు కూలీలు అడిగితే మేము ఇవ్వమని చెప్పడం ఎంతవరకు సమంజసమని డిఎం గారిని ప్రశ్నించారు. ఇట్లాగే కొనసాగితే డిఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ జనమాల గురువయ్య, సిపిఐ పట్టణ కార్యదర్శి గోపి, రూరల్ మండలం కార్యదర్శి మిర్చిల శివకుమార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు తులసిరాజ్ సారు, శ్రీనివాసులు, గురువయ్య, సివిల్ సప్లై జిల్లా అధ్యక్షులు అయ్యప్ప, దయాకర్ నాయుడు, గిరి, రూకేష్ బాబు, రాజు తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బీజేపీ పార్టీ తిరుపతి జిల్లా అసెంబ్లీ కో కన్వీనర్ మేళాకరం సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని 4 మాడ వీధుల్లో నిర్వహించారు. ఇంటింటికి షాప్ కు వెళ్లి బీజేపీ అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బీజేపీ పార్టీ తిరుపతి జిల్లా అసెంబ్లీ కో కన్వీనర్ మేళాకరం సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని 4 మాడ వీధుల్లో నిర్వహించారు. ఇంటింటికి షాపుకు వెళ్లి బీజేపీ అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మేళాకరం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ ఆదేశాల మేరకు గత 10 రోజులుగా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, నేడు శ్రీకాళహస్తి పట్టణంలోని 4 మాడ వీధుల నందు ఇంటింటికి షాపుకు వెళ్లి బీజేపీ ప్రభుత్వం సంక్షేమార్థం ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి బీజేపీ సభ్యత్వ నమోదు చేసుకుంటున్నారని తెలియజేశారు. బీజేపీ సభ్యత్వంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం రాష్ట్రంలోనే అగ్రగామ స్థానంలో ఉండడానికి శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని బీజేపీ నాయకులంతా కృషి చేస్తున్నామన్నారు. బీజేపీ సభ్యత్వం తీసుకున్న మహిళ పిల్లారి అమరావతి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహిళల సంక్షేమార్థం ప్రవేశపెట్టిన పథకాలకు తాను ఆకర్షితులై నేడు బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తీసుకున్నానని, బీజేపీ సభ్యురాలుగా తన వంతు కృషిగా నేటి నుంచి బీజేపీ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు. నెంబర్ కొట్టిన పడుకున్నది వెనక లాస్ట్ 71 వస్తుంది కనపడదు. ఊరికే అది మెంబర్ పార్టీలో సభ్యులు మనం బీజేపీలో వాళ్ళు పంపిస్తూ ఉంటారులే, ఫోన్ చేస్తూ ఉంటారు. ఈరోజు బీజేపీ సభ్యురాలుగా జాయిన్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మోడీ గారి ప్రభుత్వంలో మహిళా సంక్షేమం కొరకు చాలా కృషి చేస్తున్నారు. అందుకని ఆనంద్ అన్న
కాళహస్తిలోని ఆనంద్ అన్న గారి పరిపాలనలో బీజేపీ సభ్యురాలు అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వీలైనంత వరకు సేన బీజేపీ ఎన్డీఏ కూటమిలో నేను బీజేపీ సభ్యురాలుగా జాయిన్ అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. పార్టీ అభివృద్ధికి నా సాయశక్తులా నేను ప్రయత్నం చేస్తాను. రాష్ట్ర కార్యదర్శి అదేవిధంగా శ్రీకాళహస్తి అసెంబ్లీ కన్వీనర్ అయినటువంటి కోలానంద్ గారి సూచనల మేరకు ఈరోజు 4 మాడా వీధుల్లో ఇంటింటికి వెళ్ళి బీజేపీ సభ్యత్వాలని పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతున్నది. శ్రీకాళహస్తిలో విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఇంట్లో భారీ చోరీ జరిగింది. పట్టణంలోని హరిహర బావి వీధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. న్యూస్ టీమ్ తో ఆధారాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. శ్రీకాళహస్తిలో విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఇంట్లో భారీ చోరీ జరిగింది. పట్టణంలోని హరిహర బావి వీధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 2 రోజుల క్రితం ఈయన భార్యతో పాటు తిరుపతిలోని కుమారుడి ఇంటి వద్దకు వెళ్లాడు. మంగళవారం ఉదయం ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నట్లు చుట్టుపక్కల ద్వారా సమాచారం అందించారు. వెంటనే ఇంటికి చేరుకొని వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండడంతో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిబ్బంది క్లూస్ టీంతో సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. 134 గ్రాముల బంగారు ఆభరణాలు, 1050 గ్రాముల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్టు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు సిఐ తెలిపారు. ఓకే స్వామి. శ్రీ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షులు డాక్టర్ చంద్రప్ప వారి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. శ్రీకాళహస్తి శ్రీరామ్ నగర్ కాలనీ బూత్ నెంబర్ 109 నందు తిరుపతి జిల్లా అధ్యక్షులు డాక్టర్ చంద్రప్ప అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కండ్రిగ ఉమా, జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు ఉమాసింగ్, వాటిలోని బీజేపీ కార్యకర్తలు పాల్గొని పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వారి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి రాష్ట్రంలో అందరూ సహకరించడం మర్చిపోలేమన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. దేశ చరిత్రలోనే సీఎం సహాయ నిధికి 400 కోట్ల రూపాయలకు పైగా నిధులు సమకూరడం అరుదైన రికార్డు అన్నారు ఆయన. వరద బాధితులకు తాము అండగా ఉన్నామని, ప్రభుత్వం ముందుండడం అందరిలో ధైర్యాన్ని నింపడంతో ప్రతి ఒక్కరూ తమకు తోచిన ఆర్థిక చేయూత అందించారన్నారు చంద్రబాబు. విదేశాల్లో ఉన్నవారు సైతం పెద్ద ఎత్తున సహాయం చేయడంతో ఇంతటి కళ సహకరమైందన్నారు ముఖ్యమంత్రి. గత 100 రోజుల పరిపాలనలో కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి మన్ననలు పొందడం గర్వించదగ్గ అంశమన్నారు జనసేన సీనియర్ నేత నాగబాబు. చిత్తశుద్ధితో పనిచేస్తే పరిస్థితులన్నీ అనుకూలంగా మారతాయన్నదానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిదర్శనమని, తనకు అప్పచెప్పిన పంచాయతీరాజ్ శాఖను అభివృద్ధి పదంలో నడిపించడంలో పవన్ అవిశ్రాంతంగా పనిచేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం పనితీరు పట్ల కేంద్ర ప్రభుత్వం సంతృప్తి వ్యక్తపరచడంతో పాటు పెద్ద ఎత్తున నిధులను కూడా విడుదల చేస్తుందన్నారు ఆయన. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిపాలనపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఇక రాష్ట్ర మంత్రిగా మానవ వనరుల శాఖను తీసుకున్న నారా లోకేష్ ప్రభుత్వ పాలనతో పాటు తన నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే స్థానిక ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం ప్రజా దర్బార్ని ఏర్పాటు చేసి ప్రతిరోజు స్థానికులను కలుసుకొని వారి సమస్యలు పరిష్కరిస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎన్నికైన నారా లోకేష్ సరికొత్త రికార్డును సృష్టించారు. ఇప్పటి వరకు ఈ స్థానం నుంచి నెగ్గని తెలుగుదేశం పార్టీ తొలిసారిగా భారీ మెజార్టీతో ఎమ్మెల్యే స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే మంగళగిరి నియోజకవర్గానికి నారా లోకేష్ ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తున్నారు. ఇక చంద్రబాబు మంత్రి మండలిలో నారా లోకేష్ కు కీలకమైన మానవ వనరుల శాఖ మంత్రి బాధ్యతలను కట్టబెట్టారు. ఈ నేపథ్యంలోనే ఓవైపు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి, స్థానిక ప్రజల సమస్యలు తీర్చడంపై లోకేష్ ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఇటీవల ప్రజా దర్బార్ పేరుతో ప్రత్యేకమైన కార్యక్రమాన్ని రూపొందించి ప్రతిరోజు తన నియోజకవర్గ ప్రజలకు లోకేష్ కలుస్తున్నారు. కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి పెద్ద ఎత్తున ప్రతినిత్యం స్థానికులు వచ్చి లోకేష్ ను కలిసి తమ బాధలను తెలుపుకుంటున్నారు.
స్థానికులు తన దృష్టికి తీసుకొస్తున్న సమస్యలను కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరిస్తున్న మంత్రి లోకేష్ కొన్ని సమస్యలను విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న అనంతరం పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. కార్యక్రమం ప్రారంభమైన తొలి రోజు కన్నా ఇప్పుడు ప్రతినిత్యం వందల సంఖ్యలో స్థానికులు తమ సమస్యలను మంత్రి లోకేష్ దృష్టికి తీసుకొస్తున్నారు. వీరి కోసం మంత్రి లోకేష్ నివాసంలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు స్థానికులను ప్రతి ఒక్కరిని కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు మంత్రి లోకేష్. అయితే మంగళగిరి ప్రజలకు తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని, అందుకే స్థానికులు సమస్యలు పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు మంత్రి లోకేష్ చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేజిక్కించుకున్న తర్వాత పరిపాలనపై ప్రత్యేక దృష్టి పెడుతుంది. ఈ నేపథ్యంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు అటు ప్రభుత్వ యంత్రాంగంతో పాటు పారిశ్రామిక పరంగా కూడా ప్రజల సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ కూడా తన కేంద్రంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించి పరిష్కారం దిశగా చూస్తున్నారు. జనసేన కేంద్ర పార్టీ కార్యాలయం ప్రజల వినతుల నుంచి స్వీకరిస్తుంది. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ప్రజలు పార్టీ శ్రేణుల నుంచి వివిధ సమస్యలపై వినతుల స్వీకరణ కార్యక్రమం చేపడుతుంది. ఎన్నికలకు ముందు జనసేన పార్టీ జనవాణి జనసేన పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో స్థానిక సమస్యలపై ప్రజల నుంచి విజ్ఞాపనలు స్వీకరించింది. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా సమస్యలపై విజ్ఞాపనలు స్వీకరించే కార్యక్రమాన్ని ఆరంభించారు. ఇందులో భాగంగా నిత్యం ఒక మంత్రి, పార్టీకి సంబంధించిన నాయకుడు ప్రజలు పార్టీ శ్రేణుల నుంచి వారి వారి సమస్యలపై వినతులను స్వీకరిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యాలయానికి విచ్చేసి అర్జీలు అందజేస్తున్నారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన వస్తుంది. ఈ క్రమంలోని జనసేన పార్టీ కూడా మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా సమస్యలపై విజ్ఞాపనలు స్వీకరించాలని నిర్ణయించింది. జనసేనాని ఆదేశాల మేరకు పార్టీకి చెందిన ఒక్కో ప్రజాప్రతినిధి విధిగా 2 రోజుల పాటు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండి ప్రజలు పార్టీ శ్రేణుల సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తున్నారు. తాజాగా ఈ రోజు జనసేన పార్టీ శాసనసభ్యులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపిన శాసనసభ్యుడు మరికొన్నింటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 71,153 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 71,153 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 25,863 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.32 కోట్లు. గత నెలలో 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. టైమ్ స్లాట్ ద్వారా దర్శన టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయం ప్రకారం క్యూ లైన్లోకి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. టైమ్ స్లాట్ టోకెన్లు దొరకని భక్తులు కూడా నేరుగా తిరుమల చేరుకొని వైకుంఠం కంపార్ట్మెంట్లో వేచి ఉండి దర్శనాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం 22 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనం కలిగిన భక్తులకు 6 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. శ్రీవారి సేవకుల సహకారంతో క్యూ లైన్లలో భక్తులకు అన్నప్రసాదం, తాగునీటిని టీటీడీ నిరంతరాయంగా పంపిణీ చేస్తుంది. సామాన్య భక్తుల కోసం నిత్యం తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసంలో వేల టోకెన్స్ జారీ చేస్తుంది. అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమలకు చేరుకునే భక్తులకు శ్రీ భూదేవి కాంప్లెక్స్ లో, శ్రీవారి మెట్టు వైపు వెళ్లే భక్తులకు శ్రీవారి మొదటి మెట్టు వద్దనే టోకెన్స్ జారీ చేస్తుంది. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి మండలం వేళ్లచెరువు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం పాల్గొన్న వెంకటేశ్వర్ ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి. ఉత్తమ జాతీయ ఉపాధ్యాయుడు పూనాటి సురేష్ కు సన్మాన కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి. శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా కాలభైరవ స్వామివారి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. శ్రీకాళహస్తి సివిల్ సప్లైస్ బోర్డర్ ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన. సివిల్ సప్లైస్ కార్మికులకు పెరిగిన ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు తక్షణమే పెంచాలని డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.